వస్తున్నప్పుడు పూడ్చని గుంటలో కనీసం ఒక పైప్ లైన్ ఇరిగిపోతే దాన్ని బాగు చేయలేని పరిస్థితి నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఆలోచన మీలో కూడా రావాలి. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి మీరు ఒక మార్పు కోసం లేదా ఒక మంచి వ్యక్తి వచ్చి మీకు పరిపాలన అందిస్తాడు, బాగా జరుగుతున్న నమ్మకంతో ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు చేసిన వాగ్దానాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఏ విధంగా ప్రతి కుటుంబంలో కూడా ఒక నమ్మకం తీసుకురాగలిగాడు, ఏ విధంగా ఈ రోజు మనం ఎదుర్కొన్న సమస్యల పైన ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు కానివ్వండి, ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రభుత్వం నుంచి రావాల్సిన అధికారులు, ఎందుకంటే ఇక్కడ మన చక్కటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది. చిన్నపిల్లలని మనం జిల్లా వ్యాప్తంగా మనం ఇక్కడ చాలా మంది వచ్చి చదువుకుంటారు, ఇక్కడ ఉంటారు మన దగ్గర. కానీ మన కాలనీలో మనకి కనీసం రక్షిత మంచినీటి పథకం గురించి ఈ రోజు కూడా ఎదుర్కోవాల్సిన సమస్య ఎందుకు ఉండాలి మనకి. అదే విధంగా ఇప్పుడే నాకు పెద్దలు చెప్తున్నారు 6 కోట్ల రూపాయలతోటి మరి మురుగునీటి ఇంకా బాగుపరిచే విధంగా ఒక ప్లాంట్ పెడతామని చెప్పారు. 6 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఏమైపోయింది ఈ రోజున? అక్కడ పెద్ద గోయి తప్ప ఏమీ లేదు. చిన్న చిన్న ఆలోచనలు ఇక్కడ కష్టపడి పనిచేసే వ్యక్తులు ఏం కోరుకుంటారంటే ఒక కుటుంబానికి అందించాల్సిన సహాయం, ఒక గ్యాస్ సిలిండర్, ఒక పెన్షన్, ఒక తెల్ల రేషన్ కార్డు, లేదా ఇళ్ళ స్థలాల కోసం ఎక్కువ మంది ఎందుకు ఎదురు చూస్తారంటే వాళ్ళకి ప్రతి నెల అద్దె కట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి. ఎంతమంది పాపం అద్దెలు కట్టుకుంటూ కష్టపడి బతుకుతున్నారు, వాళ్ళపైన మీరు దెబ్బ వేసి ఎన్నిసార్లు కరెంటు పెంచారో మీకు తెలియాలి. 11 సార్లు ఇప్పటివరకు కరెంటు పెంచారు. గతంలో ఊహించని విధంగా కొత్త ఛార్జీలు తీసుకొచ్చి ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితం ఈ మీటర్ మీద రావాల్సిన నిధులు ఇంకా మిగిలిపోయినాయని చెప్పి కొత్తగా నివసిస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టి ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ఏ విధంగా కరెంటు బిల్లులు పెంచారో మీ అందరికీ తెలుసు. ఎక్కడ జరిగింది అభివృద్ధి మీరు చెప్పండి. తెనాల్లో ఆ రోజు మనం ప్రారంభించిన రోడ్డు, పెదరావూరు నుంచి నందివెల్లూరు వరకు వెళ్లాల్సిన రోడ్డు కేవలం విఎస్ఆర్ కాలేజ్ వరకు వచ్చి ఆగిపోయింది. నేను అది కూడా మాట ఇచ్చాను. నా మొట్టమొదటి కమిట్మెంట్, నేను మరొకసారి మీ అందరిని ఆశీర్వదించి గెలిపిస్తే పూర్తి చేయాల్సిన రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 లేన్ల ఆధారి మంగళగిరి వరకు తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే ఎంతమంది మన బిడ్డలు పాపం చనిపోతున్నారు ఆ రోడ్డు పైన, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎందుకు మనకి విజయవాడకి వెళ్ళి రావాలంటే నరకం అనుభవిస్తున్నాం. ఎందుకు గుంటూరు వెళ్ళి రావాలంటే మనం ఇదివరకు మనం గంట సేపులో వెళ్ళి వచ్చేవాళ్ళం, ఈ రోజు నా పరిస్థితి ఎందుకు లేదు. ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసుకుంటారు. ఎక్కడో చోట ఆఫీస్కో లేకపోతే మనం చేసే చిన్న కార్యక్రమాలు బిజినెస్ని ఉపయోగించుకునే విధంగా ఇంకా మనం దూర ప్రాంతానికి పర్యటించుకుంటూ వస్తూ ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున రోడ్డు దుస్థితి అసలు ఊహించని విధంగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నిజం, ఇంత ముందే మనం నడిచొస్తుంటే మనం చూసాం ఏ విధంగా సామాన్యులు ప్రతిరోజు ఉపయోగించుకోవాల్సిన ఈ రోడ్డుని ఎందుకు ఇంత నిర్లక్ష్యంతో పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఎక్కువగా ఆ రోజు నాకు బాగా గుర్తు, ఎక్కువ మంది పాపం ఎస్సీలు వెనుకబడి తరగతి వాళ్ళు, పేద తరగతి వాళ్ళు ఇతర ప్రాంతానికి తరలి వచ్చిన వాళ్ళు. వాస్తవం ఇది. ఇందాక మనందరం కూడా చెప్పినప్పుడు నేను అదే గుర్తొచ్చింది. వాస్తవంగా ఇతర ప్రాంతాల నుంచి పాపం కష్టపడి ఇక్కడ వచ్చి నివసించడానికి, స్థిరపడడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. తెనాలి అభివృద్ధిలో వీళ్ళందరి పాత్ర ఉంది. తెనాలి అభివృద్ధి అంటే ఒక శాసనసభ్యుడు లేదా మంత్రిలో లేకపోతే ఎంపీ చేశాడు కాదు. మీ అందరూ కష్టపడ్డారు, నిజాయితీగా కష్టపడ్డారు. మీరు ఆలోచించింది ఏంటంటే మన జీవితం, మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం తప్పకుండా వస్తుంది, దానికి ముందు తీసుకెళ్ళవచ్చనే నమ్మకంతో మీరందరూ కూడా అనేక కార్యక్రమాలు చేశారు. మొట్టమొదటిలోనే రమణరావు గారు మీకు చెప్పారు అభివృద్ధి విషయం గురించి, ఏ విధంగా మనం కార్యక్రమాలు చేసాం, సంక్షేమం గురించి మీకు దారిగా చెప్పాడు. నేను మీకు మాట ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలి నియోజకవర్గంలో కలిగిన రీతిలో మన అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టాం. 17 వంతెనలు వేసాం మనం ఊహించని విధంగా. కొన్ని వంతెనలు అయితే 45 రోజుల్లోనే నిర్మాణం చేశాం. ఈ రోజు ఒక వంతెన నిర్మాణం మనకు అవసరం అని చెప్పి మీరందరూ అడుగుతుంటే నాకే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే చిన్న సమస్య అది పెద్ద సమస్య కాదు. దానికి ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది ప్రజానికానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తేనే ప్రభుత్వం తరఫున మన పేద దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఖచ్చితంగా అది కూడా నేను మీకు మాట ఇస్తున్నాను. రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత రెండో కార్యక్రమాన్ని చేపట్టబోయేది మీకు వంతెన నిర్మాణం. మీ అందరికీ కూడా మంచి సౌకర్యం